महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 2వ తారీఖు శ్రీ పంచమి, 6వ తారీఖు శ్రీరామనవమి, 26 మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి. ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగటం మార్చి 29-30 తారీఖుల్లో అలాగా. సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి 14వ తారీఖున మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి వస్తారు రవి. సో షష్టగ్రహ కూటంలోంచి రవి బయటికి రావటం. ఏప్రిల్ 6న బుధుడి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 13న శుక్రుడి యొక్క వక్రత్యాగం అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 25-26 తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి, శుక్రుడు బుధుడు రాహు, ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మేన్ రాశిలో ఏప్రిల్ 25కి ఆ టైంకి పంచగ్రహ కూటమి కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం. ఇక గురువు గారు వృషభ రాశిలో గోచారంలో ఉండటం, కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7 నెలల పాటు అక్కడే ఉండటం. ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో. కేతు కన్యా రాశిలో ఉండటం. సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఫలితాలు చూసినట్టయితే కనుక ఈ రాశికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు అర్ధాష్టమంలో బుధుడు, అర్ధాష్టమంలో శుక్రుడు, దశమంలో కేతు 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. అదే మనం షష్టగ్రహ కూటమి గురించి ఆల్రెడీ మార్చి 29న ఏర్పడిన షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకున్నాం. చతుర్థ స్థానంలో ఈ యొక్క గ్రహ కూటమి ఏర్పడటం, మరి ఏర్పడ్డాక ఒక్కసారి రిలీఫ్ రాదు కాబట్టి ముఖ్యంగా అక్కడ ఏప్రిల్ 14 తర్వాత రవి ముందుగా ఈ షష్టగ్రహ కూటమి నుంచి బయటికి రావటం, ఏప్రిల్ 15కి ఆయన మేషరాశిలోకి రావటం. సో ఆ తర్వాత కూడా మనకి 25-26 తారీఖులో మళ్ళీ పంచగ్రహ కూటమి జరుగుతుంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ గ్రహాల యొక్క గోచారం మనకి చతుర్థ స్థానం అర్ధాష్టమంలో జరుగుతుంది. సో యూఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ప్రాపర్టీ, మోర్ ఫోకసింగ్ ఆన్ డొమెస్టికల్ ఇష్యూస్, మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత. సో ఇక్కడ ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనకు కనిపిస్తుందో, సో ఇక్కడ ఉద్యోగం కంటే, ప్రొఫెషన్ కంటే, మీ జాబ్ కంటే మీ యొక్క డొమెస్టికల్ ఇష్యూస్ మిమ్మల్ని ఓవర్ ఇచ్చేస్తూ ఉంటాయి. సో వీటిలన్నింటినీ అంటే మీ ప్రొఫెషన్ని, మీ డొమెస్టికల్ ఇష్యూస్ అనేవి చాలా వరకు ఓవర్ డామినేట్ చేసేస్తూ ఉంటాయి. సో దీనివల్ల యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, యూ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. అది ప్రాపర్టీ విషయం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి గృహపరమైన వస్తువులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏవైనా ఇతరత్ర. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేజర్గా ప్రొఫెషన్ పరంగా, కెరీర్ పరంగా మనం చూసినట్టయితే కనుక ఈ సమయంలో కొంత మీరు చాకచక్యంగా, లౌక్యంగా ఉండటం మంచిది. ఎందుకంటే మనం ప్రొఫెషన్ పరంగా టార్గెట్స్ రీచ్ అవ్వాలన్నా, టార్గెట్స్ చేయాలన్నా ఫస్ట్ 10th హౌస్ పవర్ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ మనకి 4th హౌస్ పవర్ ఎక్కువైపోతుంది. సో కాబట్టి ఈ టైంలో మనకి ఏ టైంలో ఎప్పుడు ఎలాంటి లీవ్ అవసరం అవుద్దో మనం చెప్పలేం. కాబట్టి ఏప్రిల్ మంత్ అంతా కూడా
ఏదన్నా మనకి సిక్ లీవ్ లాంటివి ఇంకా ఏమన్నా ఈఎల్స్ సిఎల్స్ ఏమన్నా ఉంటే అవసరానికి వాడుకునే విధంగా ఉండేటట్టు చూసుకుంటా, మనకి అవసరం వచ్చినప్పుడు మనకి సెలవు కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా అందరినీ కూడా కొంచెం కోవర్కర్స్ని వాళ్ళందరినీ కూడా కొంచెం మనం ఫేవర్ చేసుకుంటూ ఉంటాం ఈ టైంలో మంచిది. సో కాబట్టి మనం టార్గెట్ రీచ్ అయ్యే ఆస్కారాలు, టార్గెట్కి సంబంధించి పెట్టుకునే ఆస్పెక్ట్స్లో చాలా వరకు ఇక్కడ మనం డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవటం వల్ల ఇక్కడ మనకి జాబ్లో ఇచ్చిన అసైన్ చేసిన వర్క్ ఏదైతుందో ఆ వర్క్ని రీచ్ అయ్యే విషయాల్లో కొంచెం మనకి ఆటోమేటిక్గా కొంచెం తగ్గుతుంది. సో కాబట్టి ఏదైనా ఏప్రిల్ మంత్ అనేది జాబ్ ప్రోగ్రెస్ విషయంలో మనం కొంచెం తక్కువ వేసుకోవాలి. జాబ్ ప్రోగ్రెస్ విషయంలో మనం కొంచెం తక్కువ వేసుకోవాలంటే కొంచెం మిగతా ఆస్పెక్ట్లు అంటే బాస్కి దగ్గర ఉండడానికి కానీ కొంచెం మిగతా వాళ్ళతో లౌక్యంగా ఉండడం కానీ మనం చేయాలి. ఇది మేజర్ అన్నమాట. సో అలాగే ఏప్రిల్ 15 తర్వాత రవి మళ్ళీ మేషరాశిలోకి పంచమ స్థానంలోకి రావటం, జనరల్గా ఇక్కడ చతుర్థంలో కానీ పంచమంలో కానీ రవి యొక్క బలం ఏమి అంత పెద్ద ఉపయోగపడేది కాదు. ఇక్కడ ఇంకా గురువు గారు, ఆ రాశ్యాధిపతి గురువు గారు ఉందే 6th హౌస్లో. సో కాబట్టి డొమెస్టికల్గా ఇన్ని గ్రహాలు అర్ధాష్టమంలో ఉంటాం, రాశ్యాధిపతి గురుడు షష్టమంలో ఉంటాం. ఈ డొమెస్టికల్ ఇష్యూస్ రీచ్ అయిన కొన్ని కన్ఫ్లిక్ట్స్, కొన్ని వివాదపరమైన విషయాలు, ప్రాపర్టీస్కి సంబంధించి కొన్ని లిటిగేషన్స్, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని తలకాయ నొప్పులు, ఇలాంటివి ఏవో ఒకటి కొన్ని ఎక్కువగా ఉంటుంటాయి డొమెస్టికల్ ట్రబుల్స్ అనేవి. సో కాబట్టి రాశ్యాధిపతి గురుడు కొంచెం పేషెన్స్ వహిస్తే ధనురాశి వాళ్ళకి కొంచెం గురుబలం నెమ్మదిగా పెరుగుతుంది నెక్స్ట్ మంత్కి. కాబట్టి ఆ గురుబలం పెరిగే వరకు కూడా కొంచెం మీరు ఈ కన్ఫ్లిక్ట్స్ అనేవి ఎనిమిటీని పెంచడం. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అది హెల్త్ ప్రాబ్లమ్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కావచ్చు, ఎనిమిటీని ఎక్స్పాండ్ చేసుకోవడం కావచ్చు, అనవసరంగా శత్రువుల్ని పెంచుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గించుకోవడం ధనురాశికి చాలా మంచిదిగా ఈ సమయంలో చెప్పబడుతూ ఉంది. దానికి తోడు ఏంటంటే కుజుడు ఆల్రెడీ కుజిస్తాం మన ఈ ధనురాశి వాళ్ళకి ఇదో పెద్ద తలకాయ నొప్పి. 8 నెలలుగా అక్టోబర్ నుంచి కూడా కుజుడు అష్టమ స్థానంలోనే వక్రించి సప్తమంలోకి వెళ్ళడం, అష్టమంలోకి రావటం, అసలు మళ్ళీ ఏప్రిల్ మంత్ అంతా కూడా ఆయన అష్టమంలో నీచులో ఉంటారు. పైగా అంటే కిడ్స్ హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ చాలా వరకు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే క్రమంలో ఏవో అడ్డంకులు అవాంతరాలు రావచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో అయినా, సంతానపరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. ఈ సమయంలో క్యారింగ్ ఉమెన్స్ ఉన్న వాళ్ళు చక్కగా రెస్ట్గా ఉండటం, డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వడం చాలా మంచిది ఈ సమయంలో. సో ఏదైతే ఏప్రిల్ అనగానే మనకి ముఖ్యంగా ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలకు కూడా ఇక్కడ డొమెస్టికల్గా ఇన్ని గ్రహాలు రవి, శని, రాహు, బుధ, శుక్రులు కూడా కొంచెం ఇక్కడ రెట్రాగ్రేషన్లో ఉంటూ చతుర్థ స్థానంలో ఉన్నారు. కాబట్టి కొంచెం ఏదైనా వాహనం కొందాం అనుకున్నా, ప్రాపర్టీ కొందాం అనుకున్నా కొంచెం ఇక్కడ ఈ మాసం మెయిన్గా మొదటి 2 వారాలు కూడా అన్నీ చూసి వదిలేయటమే. ఎగ్జిబిషన్కి వెళ్తే ఏం చేస్తాం, చూస్తాం, ఆహా అని ఎంజాయ్ చేస్తాం, వచ్చేస్తాం. అలా చేయటం మంచిది. తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు నెమ్మదిగా, మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ మధ్యలో ఈ 2 వారాల మధ్యలో ఈ ప్రాపర్టీకి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి ఏ డెసిషన్ తీసుకున్నా అది పెద్ద వర్కౌట్ అయ్యే ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇంకా బెటర్ రావచ్చు అనేది నేను చెప్పేది. ఒక 2 వారాలు ఆగి ఇక దీని మీద చూసి ఓహో దీనికంటే ఇంకా మంచి చూడొచ్చామో అనిపిస్తుంది నిజంగా. సో కాబట్టి ఎడ్యుకేషన్లో ఈ షష్టగ్రహ కూటమి జనరల్గా అర్ధాష్టమంలో ఉన్న పిల్లలకు ఉండడం మోర్ ఎమోషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ మనకి డొమెస్టికల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇంటి గురించి, ఇంట్లో విషయాల గురించి వదిలేసేసి చదువు గురించి, ఎడ్యుకేషన్ గురించి మాత్రమే పట్టించుకోవాలి. పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి పిల్లలు నేను ఏవో 4 చదువుకి వెళ్దాం, 4 ఆ 4 వస్తాయని అనుకుంటే మాత్రం పొరపాటు. కాబట్టి అనవసరంగా లాటరీ లాగా చదవకుండా సబ్జెక్ట్ మొత్తాన్ని చక్కగా చదువుకుంటాం అనేది మంచిది. అష్టమ కుజుడు నడుస్తున్నాడు మీకు. అంటే ధనురాశి వారికి సంబంధించి ఈ ఒక్క నెల ఫస్ట్ గురుబలం పెరిగేదాకా నెక్స్ట్ మంత్ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం. అష్టమ కుజుడిని, ఈ అర్ధాష్టమంలో ఉన్న రవిని, వీటిని కొంచెం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది.
కాబట్టి జపాకుసుమ సంకాసం అర్ధాష్టమ రవికి మొదటి 2 వారాలు జపాకుసుమ సంకాసం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఇక్కడి నుంచి రాశి వారికి అర్ధాష్టమ శని కూడా మొదలవుతుంది. సో అది వెంటనే రియాక్షన్ అవ్వదు. సరే దాని గురించి చూద్దాం. బట్ రాశ్యాధిపతి బలం తక్కువ ఉంది కాబట్టి అనవసరమైన లిటిగేషన్స్, పక్కనోడే మనల్ని ఇరికిస్తుంటాడు అనవసరంగా. కాబట్టి ఇక్కడ దేవానాంచ ఋషినాంచ గురువు గారికి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. కుదిరితే కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయడం మంగళవారం చాలా మంచిది కుజుడికి. ఈ 3 పరిహారాలు చేసుకుంటే మాసం ఇంకా మంచి అద్భుతంగా ముందుకెళ్ళచ్చు ధనురాశి వాళ్ళు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.